హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కు పొడక హీరో శ్రీకర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. బాగా తెలుగు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ దానిలో బాగా అల్లరి చేసేది ఎవరు? అల్లరి అంటే మా అన్నయ్య, కిట్టు అన్నయ్య. చాలా అల్లరి. అల్లరికే ఇంకొక నిక్ నేమ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా అన్నయ్య వస్తాడేమో, కిట్టు అన్నయ్య. సో మీకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నాకా? అయ్యో, అలా ఏం లేదు. లేదు, మీరు కనుక ఇది సోషల్ మీడియా చూస్తే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. అవునా? అవునా, నిజమా? చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు, కానీ ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారండి? అప్పుడెప్పుడో బిఫోర్ ఇండస్ట్రీ అయితే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బిఫోర్ ఇండస్ట్రీ ప్రపోజ్ చేశానండి, ఒకసారి చేశాను. అది పోయింది, బ్రేకప్ అయిపోయింది. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. కన్నడ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు మాకు ఆపర్చునిటీస్ లేకుండా అవుట్ సైడ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ దృష్టిలో అది వాళ్ళు చెప్పేది కరెక్ట్, తప్పు. ఒకటి నేను క్లారిటీ దానికి ఏమి ఇవ్వగలనంటే, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మీరు చెప్పాలంటే, మేము ఇక్కడ వచ్చి ఇక్కడే తిని మేము లాంగ్వేజ్ నేర్చుకోకపోతే, లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నేను మా డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇదయ్యారు. అంటే మా అమ్మగారు ఆ ఇంటి ఓనర్షిప్ తీసుకొని మా అమ్మ నడిపించారు కదా. ఒక లేడీ అయి ఉండి మా మదర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదంతా క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలండి. మా అమ్మ వల్లే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అమ్మా